ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నటువంటి డిమాండ్ వెనకాలే రాజకీయం ఉందంటే అబ్బెబ్బే అదేం లేదు. నీట్ విద్యార్థుల యొక్క ఆవేదన, నీట్ పరీక్ష అప్పటికి లీక్ అయ్యి 2 నెలలు అయిన తర్వాత ఆ కార్యక్రమం, అదే సందర్భంలో పరీక్షలు జరిగిపోతుండగా ఈ ఉద్యమాలు ఇవన్నీ జరిగాయి. సరే, అక్కడ అసాంఘిక శక్తులు ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసింది. అయితే ఆ టెంపర్ని ఇప్పుడు కొనసాగించడానికి ఎవరైతే మొన్నటిదాకా ఈ ముందు పెట్టినటువంటిది అభిజిత్ దుప్కేను, సౌరవ్ దాస్ను ముందు పెట్టి వామపక్ష విద్యార్థి సంఘాలు వెనకుండి నడిపించినాయి. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి సంఘాల వాళ్ళే అక్కడ ఉంది, డ్యాన్స్లు వేసింది, తర్వాత ఇతరత్రా చేసుకొచ్చింది. అలాగే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడి దాన్ని ప్రమోట్ చేశారు. ఇప్పుడు అయిపోయింది. ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ మంత్రి, ఇప్పుడు ఆయన ఏం తప్పు చేశాడని ఆయన రాజీనామా చేయాలి అంటూ డిమాండ్. ఇది ఇప్పుడు ఏంటది అంటే మళ్ళీ జంతర్ మంతర్ నింపి ఉంచడం అన్నటువంటి, అంటే రోజు ఇక ఆ టెంపర్ని అక్కడ పబ్లిసిటీ బాగా వస్తుంది కాబట్టి కొనసాగించే చర్యలు చేస్తున్నారు. ఇది బంగ్లాదేశ్, నేపాల్ తరహా గేమ్ కొనసాగుతుంది.